అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనము ధ్యానం చేద్దాం. వారు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమనగా, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న అవును బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి, ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పండి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. చిన్న ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు ఉదయకాల సమయమందు నీ విడలగా ఉన్న మేము ఈ ఉదయకాలమందు నీ కృపాసనం మీదకు చేరి వచ్చి ఇప్పటి వరకు నాయన చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతోనూ స్తుతి ఆరాధన ద్వారాను, కీర్తనావడనము ద్వారాను, సాక్ష్యముల ద్వారాను ఇప్పటి వరకు మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించి స్తోత్రించి గణపరిచి ఆరాధించడానికి ప్రభువా ఈ ఉదయకాలమందు మీరు మాకు దయచేసి మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమందు నాయన మార్కు సువార్త 11వ అధ్యాయములో రాయబడిన మాటలు ఈ పునరుద్ధాన దినమందు కొద్ది నిమిషములు మేము ధ్యానము చేస్తూ ఉండగా నిలబడిన మీ సేవకులను ఉదయకాలమందు కొద్ది నిమిషములు మీరు మరుగుపరిచి ఈ ఉదయకాలమందు మీ మాటలు మీ సేవకుల నోట మీరు ఉంచి మీరు మాతో స్పష్టముగా మీరు మాట్లాడి మీ నామానికే మీరు మహిమ పొందవలసినదిగా వేడుకొనుచు యేసు నామములో అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమందు మరి మనము ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, గాడిదను ఎక్కి గాడిద మీద వచ్చుచున్నటువంటి యేసును గురించి ఈరోజు ఈ ఉదయకాల సమయమందు కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ప్రియులారా, నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, గాడిద ఎందుకు ప్రభువుకు అవసరమైంది, ప్రభువు ఆ గాడిద మీద ఎక్కి ఆయన ఎందుకు జయోత్సవము చేయుచున్నాడు, అసలు గాడిద ఎందుకు ప్రభువుకు అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాలమందు కొన్ని విషయాలు సమయోచితమైనటువంటి వర్తమానాన్ని సందర్భాన్ని బట్టి నేను మీకు ధ్యానము చేయాలనుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో మనము గమనిస్తే లోకరక్షకుడైన యేసు మరి 2000 సంవత్సరాల క్రితము ఆయన ఒక గాడిదను ఎక్కి యెరూషలేము జయ ప్రవేశము చేసినటువంటి దినముగా ఈ దినాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ ఆదివారమునకు పెట్టబడినటువంటి పేరేంటో మీకు తెలుసా? ఏమిటండి ఈ ఆదివారమునకు పెట్టబడిన పేరు? చెప్పాలి. ఏ ఆదివారం అంటండి? ఈరోజు మట్టల ఆదివారము. సంవత్సరానికి మనము చూస్తే 52 ఆదివారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరంలో 52 ఆదివారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
అయితే 52 ఆదివారాల్లో ఈ 2026వ సంవత్సరము మార్చి నెల 29వ తారీఖు ఈ ఆదివారము అనేటువంటిది ఒక ప్రత్యేకమైన ఆదివారము. ఏ ఆదివారం అంటండి? మట్టల ఆదివారము. మట్టల ఆదివారం అనే పేరు ఎందుకు వచ్చింది? ఏమండి, మట్టల ఆదివారము అనే పేరు ఎందుకు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా ఆయన భూలోకములో సువార్త పరిచర్య చేస్తా ఉన్నటువంటి ఆ రోజుల్లో మరి ఆయన బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ బేతనియ గ్రామములో ఉన్నటువంటి లాజరు చనిపోయినప్పుడు 4 దినాలు తరువాత లాజరు చనిపోతే లాజరు యొక్క 2 అక్కలు ప్రభువారికి కబురు పంపినప్పుడు మరి లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు గడిచిన పిదప ప్రభువారు మరి బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ బేతనియ గ్రామములో శ్మశాన వాటికలో సమాధి చేయబడి మరి పేత వస్త్రాలతో సమాధి చేయబడినటువంటి లాజరు యొక్క పార్థిక దేహమును సమాధి చేయబడినటువంటి సమాధి యొద్దకు వెళ్ళి ప్రభువారు మరి లాజరు బయటకు రా అని దేవుడు ఆయనని పిలిచి చనిపోయినటువంటి లాజరును సజీవుడుగా బ్రతికించి మరి వారి అక్కలైనటువంటి లాజరు 2 అక్కలైనటువంటి మార్తా మరియమ్మకు చనిపోయిన లాజర్ని సజీవుడిగా సమాధిలో నుండి ప్రభువారు లేపి దుఃఖపడుచున్నటువంటి ఆ బేతనియ గ్రామంలో ఉన్న మార్తమ్మకు మరియమ్మకు వారి తమ్ముడిని సజీవుడిగా అప్పగించి అక్కడ ప్రజలందరూ చూస్తూ ఉండగా గొప్ప అద్భుతాన్ని ప్రభువారు ఆ బేతనియ గ్రామములో దేవుడు జరిగించి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఏమండి ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసా? యెరూషలేము ప్రాంతానికి సమీపమునకు వచ్చేసాడు. యెరూషలేము బేతనియ గ్రామంలో ఒక అద్భుతం చేసి పిల్లరా మరి యెరూషలేము ఆ పట్టణానికి సమీపముగా వచ్చినప్పుడు ఒలీవ కొండ దగ్గరకు ప్రభువారు ఇప్పుడు వచ్చేసాడు. అక్కడ 2 గ్రామాలు ఉన్నాయి. ఏమిటి ఆ గ్రామాలు? చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడును కూర్చోలేదు, దానిని విప్పి తోలుకొని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రాంతానికి వస్తున్నాడు. ఎక్కడ నుండి వస్తున్నాడు? ఆయన బేతనియ గ్రామములో చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించి మరి తన తమ్ముణ్ణి మార్తమ్మకు మరియమ్మకు అప్పగించి మరి శిష్యులను వెంబడి వేసుకొని ఇప్పుడు యేసు ప్రభువారు చివరిగా యెరూషలేము ప్రాంతానికి సందర్శిస్తూ ఉన్నాడు. యెరూషలేము ప్రాంతాన్ని మనము చూస్తే ప్రియులారా, మరి యెరూషలేమునకు ప్రభువారు అనేకమైన పర్యాయాలు వచ్చాడండి. ఆయన బాలుడుగా ఉన్నప్పుడే మరి యేసేవు మరియమ్మతో పాటు యేసు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడే
యెరూషలేమును దర్శించాడు. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి పర్యాయాలు ఆయన యెరూషలేమును దర్శించినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది చిట్ట చివరి యెరూషలేమును ప్రభువారు దర్శిస్తున్నాడు. గమనించండి పిల్లారా, ఇంకా మరి కొన్ని దినాలలో ప్రభువారు మరి రోమా సైనికులకు ఆయన అప్పగించబడతాడు. అంత మాత్రమే కాకుండా ఆయన శ్రమలు పొందబోతున్నాడు. సిలువను మోయబోచున్నాడు. ఆయన సిలువలో ఆయన చనిపోబోతున్నాడు. చూడండి పిల్లారా, ఆయన సిలువ వేయబడక ముందు వారమునకు ముందు ప్రియులారా, చివరిగా ఆయన యెరూషలేమును సందర్శిస్తూ ఉన్నాడు. యెరూషలేమునకు వచ్చేటప్పుడు ఒలివ కొండ దగ్గర సమీపమునకు వచ్చినప్పుడు అక్కడ 2 గ్రామాలు ఉన్నాయి. ఏమిటి ఆ గ్రామాలండి? బెత్పాగే, బేతనియా అనే గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామానికి ప్రభువారు వచ్చినప్పుడు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులను 2 పిలిచి అంటాడు, అరే మీరు ఆ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడతాది. దాని మీద ఏ మనుష్యుడు కూడా ఇప్పటి వరకు కూర్చోలేదు. అయితే ఎవడైనా మీరు ఈ గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారు, దీనిని ఎందుకు మీరు తోలుకొని వెళుతున్నారు అని మిమ్మలను ఎవరైనా ప్రశ్నించి అడిగితే వారికి ఇలా సమాధానం చెప్పండి. ఏమని చెప్పమంటున్నాడు? ఏమండి? అది ప్రభువుకు కావలసి ఉన్నది అని చెప్పండి. ఏది? గాడిద పిల్ల ప్రభువుకు కావలసి ఉన్నది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఏవయ్యా మీరు ఎందుకు గాడిదను విప్పుతున్నారు? గాడిద కట్టివేయబడింది కదా, కట్లతో బంధించబడింది కదా, మరి ఎందుకు మీరు ఈ గాడిద పిల్లను విప్పుచున్నారు? ఇవి అసలు మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, మీకు ఎందుకు అవసరమైంది గాడిద అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నది అని మీరు చెప్పండి అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. తక్షణమే ప్రియులారా, ఆ గాడిద యజమాని ఏం చేస్తాడంటున్నాడు ప్రభువు? తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని వారితో చెప్పాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ దినమున ప్రపంచవ్యాప్తంగా మనము చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు పిల్లరా ఖర్జూరపు యొక్క మట్టలను చేతబట్టుకొని ఉత్సాహముతో, ఆనందముతో, సంతోషముతో పరవళ్ళు తొక్కుతూ పరవశిస్తూ పిల్లరా వారి సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనంద ఉత్సాహ జయధ్వనులతో దేవుని స్తుతిస్తున్నటువంటి దినమే ఈ దినము. ఆ దినమే ఆదివారము, ఆ దినమే మట్టల ఆదివారము. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడు పిల్లరా, గాడిద పిల్ల దేవునికి ఎందుకు అవసరమైంది? ప్రభువారు అంటున్నారు తన శిష్యులతో, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళగానే మీకు ఒక గాడిద పిల్ల మీకు కట్లతో కట్టివేయబడి కనబడతాది. ఆ గాడిద పిల్లకు ఉన్నటువంటి కట్లను విప్పి దానిని నా యొద్దకు తోలుకొని రండి అని తన శిష్యులకు ప్రభువారు ఆజ్ఞాపించి పంపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. అయితే గాడిద పిల్ల ప్రభువుకు అవసరమైంది? ప్రభువుకు అవసరమేంటి? గాడిద పిల్లతో ఆయనకేంటి అవసరము అని మనం ఆలోచన చేస్తే, పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధాలుగా పూర్వకాలములో ప్రవక్తల నోట ప్రవచించినటువంటి ప్రవచనాలు యేసు క్రీస్తులో నెరవేర్చబడాలి గనుక ఆ నెరవేర్పు కొరకు ప్రియులారా యేసుక్రీస్తు వారు శిలువ శ్రమల మరణ పునరుద్ధానమునకు వారము ముందు ప్రియులారా
పూర్వకాలములో ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ నెరవేర్పు ప్రవచనాలు యేసుక్రీస్తులో నెరవేరాలి గనుక ఆ నెరవేర్చుట కొరకు ప్రభువుకి ఇప్పుడు గాడిద పిల్ల అవసరమై ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ ప్రవచనం ఏంటో మీరు చూస్తారా? అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యమును చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యము చదవండి. సియోను నివాసులారా, చదవాలి, బహుగా సంతోషించండి. 2, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. ఇదిగో నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమండి, ఈ ఉదయకాలమందు నేను ప్రకటించుచున్నటువంటి నా ప్రభువు ఆయన ఏమై ఉన్నాడో మీకు తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో మీకు తెలుసా? ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్న నా దేవుడు సర్వలోకానికి ఆయన రాజై ఉన్నాడు. గమనించండి పిల్లారా, 1 రాజు. ఈ ఉదయకాలమందు నేను మీకు ప్రకటిస్తున్న నా దేవుడు, మనము ఆరాధిస్తా ఉన్న మన ఆరాధ్య దైవము, మనము పూజిస్తున్నటువంటి పూజకు అర్హుడైనటువంటి మన ప్రభువు సర్వలోకాన్ని ఏలే రాజు. ఆ రాజు ఏమై ఉన్నాడో తెలుసా? నీతిమంతుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువు రాజు అండి. మన ప్రభువు నీతిమంతుడు, మన ప్రభువు రక్షణ గలవాడు, మన ప్రభువు దీనుడై గాడిదను ఎక్కి గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన మన యొద్దకు వచ్చుచున్నాడు. గనుక ఈ మట్టల ఆదివారం నాడు ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరెవరు సంతోషించాలో తెలుసా? సియోను నివాసులు సంతోషించాలట. ఎలా సంతోషించాలి సియోను నివాసులు? బైబిల్లో రాయబడింది, బహుగా సంతోషించండి. సియోను నివాసులారా, ఏమండి, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. అంత మాత్రమే కాదు, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. సంతోషించమంటున్నాడు, ఉల్లాసముగా ఉండమంటున్నాడు. ఎందుకో తెలుసా? మన రాజు నీతిపరుడై, మన రాజు పిల్ల రక్షణ గలవాడై, మన రాజు పిల్లర దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన మన యొద్దకు జయచోహముతో మన యొద్దకు వచ్చుచు ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మనము సంతోషించవలసిన సమయము, ఆనందించవలసిన సమయము వచ్చింది. కారణం ఏంటంటే మన రాజు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రిలారా, చిరంజీవి అంటారు. చిరంజీవి. రాజుల యొద్దకు దాసులు వెళ్ళినప్పుడు వారు రాజు సన్నిధిలో వారు ఏమంటారు తెలుసా? రాజు చిరంజీవి అగుగాక అంటారు. చిరంజీవి అనే మాటకు అర్థం ఏంటంటే చిరకాలము జీవించువాడు. చిరకాలము జీవించువాడే చిరంజీవి. చిరకాలము ఎవరు జీవిస్తారు? చావు లేనివాడు. చావు లేని వాడిని చిరంజీవి అంటారు. ఈ లోకములో ప్రియులారా, తల్లి గర్భమున పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిల్లరా, జన్మతః పాపము కర్మతః పాపం వలన పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక దినాన పిల్లరా మరణించక తప్పదు. ప్రతి ఒక్కరిని కూడా మరణానికి లోనైపోవలసినటువంటి వారిమే. కానీ ఈ ఉదయకాలమందు గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగుచున్నటువంటి నా దేవుడు పిల్లరా, ఆయన చావు లేనటువంటి వాడు, చావును జయించినటువంటి వాడు, మరణాన్ని జయించినటువంటి వాడు, చిరకాలము జీవించుచున్నటువంటి వాడు. వర్తమాన కాలములో, భూతకాలములో, భవిష్యత్ కాలములలో, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మన రాజు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే సంతోషించమంటున్నాడు.
గాడిద పిల్ల మీద ఊరేగుచున్నటువంటి నా ప్రభు అంటున్నాడు, సంతోషించండి, ఉల్లసించండి, ఆర్భాటము చేయండి, ఆనందించండి. ఇదిగో మీ రాజు నీతిమంతుడై, మీ రాజు రక్షణ గలవాడై, దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనం అనేటువంటిది జకర్య ప్రవచించిన ప్రవచనము నెరవేర్చాలి గనుక యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుటకు ముందు వారము ముందు ప్రియులారా ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడండి? బేతనియలో లాజర్ని సజీవుడిగా లేపి శిష్యులను వెంబడి వేసుకొని ఇప్పుడు పిల్లరా ఎక్కడికి వచ్చాడండి? ఒలీవ కొండ దగ్గరకు వచ్చేసాడు. ఒలీవ కొండ దగ్గరకు వచ్చేసాడు. ఇంకా ఆమడంత దూరములో యెరూషలేములోనికి ప్రభువారు తన శిష్యులతోనూ జన సమూహముతో ప్రభువారు బయలుదేరి వెళ్ళబోతా ఉన్నాడు. గమనించండి పిల్లారా, అక్కడ మనము గమనిస్తే తన శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, తాళ్లతో బంధించబడిన ఒక గాడిద మీకు కనబడతాది. ఆ గాడిద యొక్క కట్లను విప్పి దాని నా యొద్దకు తోలుకొని రండి. ఒకవేళ మిమ్మలను ఎవరైనా కానీ ఈ గాడిదని మీరు ఎందుకు విప్పుచున్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఈ గాడిద పిల్ల ప్రభువుకు అవసరమై ఉన్నది, ప్రభు పట్టుకొని రమ్మన్నాడు, ప్రభు తోడుకొని రమ్మన్నాడని వారితో చెప్పండి. అప్పుడు వారు ఆ గాడిద తాళ్లను విప్పి కట్లను విప్పి తోలి మీతో పంపిస్తారు గాడిదను అని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి విప్పమంటున్నాడండి ప్రభువారు? ఏమండి మార్కు సువార్త 11వ అధ్యాయము పిల్లరా మనము చదువుకున్నాం కదా, 3వ వాక్యం చదవండి. 2వ వాక్యము చివరిలో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. గాడిద పిల్ల కట్లతో కట్టబడింది. మొట్టమొదటిగా ప్రభువుకు ఏ గాడిద పిల్ల అవసరమై ఉందండి? ప్రభువుకు ఏ గాడిద పిల్ల అవసరమై ఉంది? ఆ రోజు కట్లతో బంధించబడి ఉన్నది.